అనకాపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ముందుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర్యం తీసుకురావడంలో అనువులు బాసిన వీరులకు నివాళులర్పించారు. దేశాన్ని మరింత ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అటు విద్యలోనూ ఆర్థికంగా బలోపేతం చేయడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పేద దేశంగా ఈ దేశం మిగిలిపోయింది. అటువంటి దేశాన్ని రోజున మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లోనే ఉన్నత దేశంగా తీర్చిదిద్దడంలో సఫలీకృతమైనటువంటి మొదటి పునాది వేసింది పివి నరసింహరావు గారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తూ అటువంటి పునాది మీద ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపొందించే కార్యక్రమం జరగడం నిజంగా మన గర్వకారణం. అంతేకాకుండా మనకి ప్రపంచ దేశాల్లోనే పటిష్టమైనటువంటి రాజ్యాంగ విధానం మనకి ఈరోజు ఉంది. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఏ దేశం లేదు. అటువంటి వైవిధ్యాలు ఉన్నప్పటికీ మనం ఏకీకృత మార్గంలో వెళ్ళగలం. అనకాపల్లి